హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు పేరవరం శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో నిర్వహించిన సమ్మర్ క్యాంపు ధ్యాన బాల వికాస్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా అయితే ప్రారంభమైంది. మొదటి రోజు చిన్నారులందరితో ధ్యానం చేయించి కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. మెడిటేషన్ అయిన తర్వాత చక్కగా పిరమిడ్ ఎలా తయారు చేయాలో పిరమిడ్ కొలతలు అవి చెప్పి పిరమిడ్స్ తయారు చేయడం అయితే నేర్పించారు. బాగా చిన్నపిల్లలతోటి పెయింటింగ్స్ అవి ఇచ్చి అవి పెయింటింగ్ ఎలా వేయాలన్నది చిన్నపిల్లలకు నేర్పించారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే చక్కగా చెప్పిందంతా కూడా అర్థం చేసుకుని పిరమిడ్స్ అయితే చాలా బాగా తయారు చేశారు ఈ పిల్లలు. చూడండి, ఇదంతా మొత్తం అంతా తయారు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా చక్కగా అలా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నారు. బోత్ హ్యాండ్స్ ఎంతమందికి వచ్చింది? ఇటు అటు మార్చుకున్నా కూడా ఎనీబడి కమ్. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా. డోంట్ బి టూ క్యాలిక్యులేటెడ్. ఈజీగా యూ కెన్ ఫోల్డ్ ద పేపర్ అండ్ ఓపెన్ ఇట్ అగైన్. వెరీ టాకింగ్ సో మచ్. రెడీ? ఆల్ రెడీ? yes. లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఎంతో ఉత్సాహంగా సాగింది. పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత మరియు సమన్వయాన్ని పెంచేందుకు 2 చేతులతో ఒకేసారి చేసే ప్రత్యేకమైన బ్రెయిన్ యాక్టివిటీలు అయితే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఎంతో ఆసక్తిగా పాల్గొని కొత్త అనుభవాన్ని అయితే పొందారు. సరదాగా నేర్చుకుంటూ తమ మానసిక సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకున్నారు. సెకండ్ డే, థర్డ్ డే కూడా పిల్లల్ని మార్నింగ్ 5కే రమ్మని చెప్పి 5 నుంచి మెడిటేషన్ చేయించి, మెడిటేషన్ తర్వాత యోగాసనాలు అవి వేయించి పిల్లలతో ఆ నెక్స్ట్ చక్కగా బయటకు తీసుకెళ్లి బయట మట్టిచ్చి మట్టితో వాళ్ళకి నచ్చిన బొమ్మలు అయితే తయారు చేయమన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం, ఎవరిలో ఉన్న టాలెంట్ వాళ్ళది బయటకైతే వచ్చింది. ఆ పిల్లల మట్టితో కొంతమంది శివలింగం చేశారు, కొంతమంది వినాయకుడు, కొంతమంది అయితే పుట్ట, అమ్మాయిలు అయితే కొంతమంది కిచెన్ ఐటమ్స్ చక్కగా చేశారు. ఈ మట్టిలో ఆడటం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు పేరెంట్స్ మెట్లు ఆడుతుంటే మట్లు ఆడొద్దు అని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్నారు కదా, మెట్లు ఆడటానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ఆ మట్టితో చక్కగా కలిసి అలా ఆడటం వల్ల కూడా ఇమ్యూనిటీ అయితే బాగా పెరుగుతుంది. దీనివల్ల చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా సరే తొందరగా రికవర్ అవుతారు అని చెప్పి అయితే నాకు అనిపించింది వీళ్ళని ఇలా చూస్తేనే. చాలా బాగా చేశారు అందరూ కూడా. బాగా చిన్న పిల్లలు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా చేశారు. ఆ తర్వాత అయితే వాళ్ళని గ్రౌండ్లో తీసుకెళ్లి గ్రౌండ్లో సలాడ్ ఎలా చేయాలి అన్నది పిల్లలకు నేర్పించారు. చక్కగా క్యారెట్ కీర ఇచ్చారు. ఎలా పీల్ చేయాలి అనేది వాళ్ళే చక్కగా పీల్ చేసి కట్ చేసేవి. ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ మదర్కి హెల్ప్ చేయాలన్న ఫీల్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా. ఆ విధంగా వాళ్ళకి అవసరమైన చక్కగా వాళ్ళే కొంచెం ఇలా తయారు చేసుకు తింటాక అది బాగుంటుందని చెప్పి మేడం దీని గురించి అంతా వివరిస్తూ ఇలా చేయటం అది కూడా నేర్పించారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అన్నది కూడా పిల్లలకు చక్కగా వివరించారు. మట్టినంతా సదును చేసి ఆకుకూర విత్తనాలు అది ఇలా వేసుకోవాలని. ఇప్పుడు కెమికల్ వేసిన ఆకుకూరలు, పంటలు ఇవన్నీ వస్తున్నాయి కదా, కూరగాయలు అవి మనం సొంతంగా మనకు కొంచెం భూమి ఉన్నా సరే మనం చక్కగా ఎలా పండించుకోవాలి, ధ్యాన వ్యవసాయం ఎలా చేయాలి,
కెమికల్స్ లేకుండా ఎలా పండించుకోవాలన్నది మేడం పిల్లలకంతా వివరించారు. చాలా బాగా ఇంట్రెస్ట్గా వింటున్నారు పిల్లలు కూడా. చక్కగా చేస్తున్నారు, యాక్టివిటీస్ అన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. ఇదంతా అయ్యాక 9కి బ్రేక్ఫాస్ట్కి పంపించేసి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. సమ్మర్ క్యాంపులో పిల్లలకి భగవద్గీత, సంగీతం ఇవన్నీ కూడా నేర్పించారు. ఆ టీచర్స్ ఎలా నేర్పిస్తున్నారో చూద్దాం. బాల వికాస్ సమ్మర్ క్యాంపులో ఒక రోజు అయితే ఇలా గోదావరిలో స్నానానికి కూడా తీసుకెళ్లారు. పిల్లల్ని, పెద్దవాళ్ళని, పేరెంట్స్ని కూడా ఇలా బోట్లో అయితే అవతల వైపుకి తీసుకెళ్లారు. యువతల వైపు స్నానం చేయడానికి వీలుగా లేదని చెప్పేసి పిల్లలందరినీ కూడా పేరెంట్స్ సంరక్షణలోనే తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ మేడము, అక్కడ ఉన్న వాలంటీర్స్ కూడా ఇంతమంది పిల్లల్ని చూడటం అయితే కష్టం కదా. దాదాపు 100 మంది పైనే ఉన్నారు పిల్లలు. ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోవటం అంతా కూడా పేరెంట్స్ అయితే దగ్గరే ఉండి చూసుకోమని చెప్పారు. వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు చిన్నపిల్లలు అయితే సరిగ్గా తినరు కదా. ఓన్లీ 10 మంది వాలంటీర్స్ అన్న పిల్లలందరినీ చూసుకోలేరు కాబట్టి ఎవరు పేరెంట్స్ని వాళ్ళకైతే చెప్పి పేరెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళని పిల్లల్ని కూడా బోట్లో తీసుకెళ్లి అవతల వైపు స్నానాలు అవి చేయించారు. ఇక్కడైతే బాగా కేర్ తీసుకున్నారు. పిల్లలు ఎటు వెళ్లకుండా చుట్టూరు వాలంటీర్స్ని పెట్టారు. పేరెంట్స్తో కూడా చెప్పి చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ వాటర్ కూడా లోతు అయితే ఏమీ ఉండదు ఇటువైపు. అందుకని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేసి చాలా బాధ్యతగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా అయితే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ. పిల్లలకి స్నాక్ టైంలో ఒకరోజు ఫ్రూట్స్, ఒకరోజు శనగలు, ఇలా రోజుకు ఒక ఐటెం అయితే పెట్టేవారు. చక్కగా బనానాస్, మ్యాంగోస్తో స్మూతీలా అయితే తయారు చేసి కూడా ఇచ్చారు. ఈ వాటర్ మెలోన్, పపాయ వీటితో ఫ్రూట్ కేక్ లాగా అయితే పిల్లలతో తయారు చేయించారు. అవన్నీ చూద్దాం. ఈ 3 రోజులు ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న బాలబాలికలకు సర్టిఫికెట్స్ అయితే ఇచ్చారు. చక్కగా ఇవే కాదండి, ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే చేశారు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడించి చాలా బాగుంది. పిల్లలందరూ కూడా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం 3 రోజులు చేశారు.
వచ్చే సంవత్సరం 7 రోజులు పెడతామని అయితే ఇక్కడ వశిష్ఠ గౌతమి టీం మెంబర్స్ అయితే చెప్పారు. ఈ సమ్మర్ క్యాంప్కి బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఈ కార్యక్రమం అంతా చక్కగా పూర్తయింది. ఇప్పుడు మేడంకి సన్మానం చేస్తున్నారు, అది కూడా చూద్దాం. ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ చూశారు కదా, ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి, షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.